అబ్బా! నా లైఫ్‌లోకి మళ్ళీ పాత రోజులొస్తే ఎంత బావుండో అనిపిస్తుంది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, నా పెళ్ళైన కొత్తలో కనీసం నాకు ఏ పని చేయడం కూడా రాదు. మా వారు వండి పెడితే తిని కూర్చునేదాన్ని. ఏ పని చేయకుండా ఉదయం లేచిన కాడి నుంచి నైట్ పడుకునే వరకు, కాఫీ దగ్గర నుంచి నైట్ డిన్నర్ వరకు అన్నీ ఆయనే చేసేవారు. ఆఫ్‌కోర్స్ కొన్ని కొన్ని కర్రీస్ ఆయనకి రావనుకోండి, వచ్చినట్టుగా చేసి పెట్టేవారు. అప్పుడప్పుడు మా వదిన పంపించేది. కొన్నిసార్లు బయట తెచ్చుకునేవాళ్ళం కర్రీస్. అలా కొన్నాళ్ళు గడిచిపోయింది. తర్వాత తర్వాత నిదానంగా అన్నీ నేనే పర్ఫెక్ట్‌గా చేయడం నేర్చుకున్నాను. ఎప్పుడైతే నేను పర్ఫెక్ట్‌గా చేయడం నేర్చుకున్నానో, మా వారు ఇంక వంటగదిలోకి రావటమే మానేశారు. ఇప్పుడు అక్కడ కూర్చొని అన్నీ ఆర్డర్ ఏస్తా ఉన్నారనమాట. అది కావాలి, అది చెయ్యి, ఇది చెయ్యి అని. మామూలుగానే హస్బెండ్స్ అడగకపోయినా అన్ని రకాల వెరైటీస్ చేసి వాళ్ళకిస్తాము. ఇంకా అందులోనే అడిగి ఆర్డర్ చేస్తే ఆగుతామా? మనకు ఆ రెసిపీ రాకపోయినా సరే ఫోన్ ఓపెన్ చేసి, యూట్యూబ్ ఓపెన్ చేసి చూసేసి ఆ రెసిపీ ఎలా అయినా ట్రై చేసి వాళ్ళకి నచ్చేలా పెట్టాలనుకుంటాము. సరే వాళ్ళకి నచ్చిన ఫుడ్ వండి పెట్టాక మనమేమైనా కామ్‌గా ఉంటామా అంటే, అబ్బే! అసలు అలా ఉండనే ఉండము. ఆ ఫుడ్ వాళ్ళు తిని మంచిగా బావుంది అని చెప్పేంత వరకు కూడా మన సోల్ సాటిస్ఫాక్షన్ అవ్వదు. మీలో ఎంతమంది దీనికి రిలేటెడో తప్పకుండా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చు కదా!